తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాలు హాట్ సీట్లుగా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి కొలత్తూర్. ఇప్పటికే హ్యాట్రిక్ సాధించిన స్టాలిన్ మరొకసారి కొలత్తూర్ నుండి బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ కు కొలత్తూరులో వరుసగా 4వసారి విజయం దక్కుతుందా, లేక ఈసారి ప్రతికూల ఫలితాలు వస్తాయా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తర పోరు నెలకొంది. ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోటీ లేదా బహుముఖ పోటీకి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని కీలక నియోజకవర్గాల్లో సైతం ఎవరు విజయం సాధిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ప్రముఖులు పోటీ చేసే స్థానాల్లో వారికి విజయం దక్కుతుందా, లేక ప్రత్యర్థులే పైచేయి సాధిస్తారా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. తమిళనాడులోని కీలక నియోజకవర్గాల్లో అత్యంత హాట్ సీట్లలో కొళ్ళత్తూరు ఒకటి. కొళ్ళత్తూరులో పోటీ అంటే కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గ పోటీనే కాదు, అది ప్రతిష్ట, నాయకత్వం, భవిష్యత్తు రాజకీయ దిశను నిర్ణయించే పోరాటంగా పేర్కొనవచ్చు. అలాంటి కొళ్ళత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ వరుసగా 4వసారి విజయం సాధిస్తారా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. కొళ్ళత్తూరు నియోజకవర్గం నుంచి స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తుండడం, మరోసారి అక్కడి నుంచే పోటీ చేస్తుండటంతో ఈసారి కూడా ఈ నియోజకవర్గం హాట్ సీట్గా మారింది. కొళత్తూరు నియోజకవర్గం డీఎంకేకు కంచుకోట. స్టాలిన్ ఇక్కడి నుంచి వరుస విజయాలు సాధించారు. డీఎంకే పార్టీ క్యాడర్ అక్కడ బలంగా ఉంది. అలాగే పట్టణ ఓటర్ల మద్దతు అధికం. అందుకే ఈ సీటు డీఎంకేకు కీలకమైనదిగా ఉంది. మరోవైపు అన్నా డీఎంకే, బీజేపీ పార్టీలు ఓటు విభజన తగ్గించే వ్యూహంపై పనిచేస్తున్నాయి. ఒకే అభ్యర్థి లేదా సమన్వయం స్టాలిన్కు సవాల్ కావచ్చు. స్థానిక సమస్యలను ఎత్తిచూపుతూ ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ, అన్నా డీఎంకే ప్రయత్నిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఒకే నాయకుడు గెలవడం వల్ల వచ్చే అలసటను క్యాష్ చేసుకుని ప్రయత్నం చేస్తున్నాయి. చెన్నైలో డీఎంకేకు సంప్రదాయ మద్దతు ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి అసమానంగా ఉందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీర్ఘకాలం ఒకే నాయకుడు ఉండడం వల్ల వచ్చే నెగిటివ్ ఫ్యాక్టర్ ప్రత్యర్థుల కూటమి అవకాశం. ఓటు కన్సాలిడేషన్ జరిగితే పోటీ కఠినమవుతుంది. స్టాలిన్కు ఇంకా క్లియర్ అడ్వాంటేజ్ ఉంది, కానీ గెలుపు మార్జిన్ తగ్గే అవకాశం ఉంది. స్టాలిన్కు ప్రజల్లో మంచి ఇమేజ్ ఉంది. తమిళనాడు ప్రజల కోసం పోరాడే నేతగా స్టాలిన్కు మంచి పాపులారిటీ ఉంది. గత 5 ఏళ్లలో సీఎంగా స్టాలిన్ తనదైన మార్కు పాలనను అందించారు. మరోసారి కూడా డీఎంకేను అధికారంలోకి తీసుకొచ్చేందుకు స్టాలిన్ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కొళత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ను ఓడించేందుకు ప్రత్యర్థులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అయితే అదే సమయంలో మరోసారి గెలుపుపై స్టాలిన్ ధీమాగా ఉన్నారు. కొళత్తూరులో స్టాలిన్ను ఓడించేందుకు అన్నాడీఎంకే తీవ్రంగా శ్రమిస్తోంది. గత 3 ఎన్నికల్లోనూ స్టాలిన్ ఓటు శాతాన్ని క్రమంగా పెంచుకుంటూ 3 సార్లు ఘన విజయం సాధించారు. భారీ వర్షాలు కురిస్తే నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. అలాగే పలు ప్రాంతాల్లోని ప్రజలకు ఇంటి స్థలాల పట్టాలు లేవు. అలాగే రోడ్లు సైతం అధ్వానంగా ఉన్నాయి. వరద ముంపు నివారణకు కొంతవరకు స్టాలిన్ చర్యలు చేపట్టినా మౌలిక సదుపాయాల సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కొళత్తూరులో మొత్తం 2,90,653 మంది ఓటర్లుండగా వారిలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కొళత్తూరులో మహిళా ఓటర్ల మద్దతు ఉన్నవారికే విజయం సులువవుతుంది. తమిళనాడులో హాట్ సీట్గా ఉన్న కొళత్తూరులో స్టాలిన్ మరోసారి విజయం సాధించి ప్రత్యర్థులకు షాక్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. కొళత్తూర్ నియోజకవర్గం డీఎంకేకు కంచుకోట. ఇప్పటికే అక్కడి నుండి వరుసగా 3 సార్లు విజయం సాధించారు స్టాలిన్. ఈసారి కూడా స్టాలిన్ అక్కడి నుండే బరిలో నిలవడంతో ఆయనకు గెలుపు సులువుగా దక్కుతుందా, లేక ఈసారి ఆయన మరింత కష్టపడాల్సి వస్తుందా అన్నది తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.